హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టెప్లో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. సో ఒక 2 to 3 days బ్యాక్ ఏ రోజు అయితే భయంకరంగా హైదరాబాద్లో వర్షాలు కురిసాయో ఆ రోజు స్పెషల్ స్క్రీనింగ్ ఒకటి జరిగింది. మే వాపస్ ఆऊंगा ఇమ్తియాజ్ అలీ గారి మూవీ. సో ఆ రోజు చూసే ఆపర్చునిటీ దొరికింది అండ్ ఒక 2 to 3 days నుంచి దీని గురించే ఆలోచిస్తూ ఉన్నా. సినిమా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మూవీ. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఒక గొప్ప సినిమా చూసాము. ఒక ప్రాపర్ ఒక మాస్టర్ఫుల్ ఫిల్మ్ మేకింగ్, సాలిడ్గా ల్యాండ్ అయ్యే ఎమోషన్స్ అండ్ ఆబ్వియస్లీ ఒక హెవీ హార్టెడ్గా వదిలేస్తుంది ఈ సినిమా అయ్యేపాటికి. సో చెప్తున్నా కదా, చాలా నచ్చింది. ఎప్పుడు కూడా ఇమ్తియాజ్ అలీ గారి మూవీస్తో ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట నాకు. జబ్ వి మెట్, రాక్ స్టార్, లవ్ ఆజ్కల్, హైవే ఇవన్నీ చాలా అంటే చాలా ఇష్టమైన సినిమాలు. అండ్ మిగిలినవి కొన్ని లవ్ ఆజ్కల్ ఆ సెకండ్ పార్ట్ ఒకటి, జబ్ హ్యారీ మెట్ సేజల్, బ్యూటిఫుల్ ఆల్బమ్స్ అన్నిటికీ. కానీ ఆ సినిమాలు కొంచెం నాకు అన్బేరబుల్గా అనిపించాయి. సో ఎప్పుడు కూడా లవ్ హేట్ రిలేషన్షిప్ అనమాట ఆయనతో. కానీ ఈ సినిమా ఇట్ ఫెల్ట్ లైక్ ఇమ్తియాజ్ అలీ గారి సినిమాల్లో ఉండే థీమ్స్ ఉంటాయి కదా, ఏవైతే ఆ సెల్ఫ్ డిస్కవరీ, ఆ ఇంటర్నల్ బ్యాటిల్, ఒక కమింగ్ ఆఫ్ ఏజ్, ఒక ఎగ్జిస్టెన్షియలిజం, ఒక ఎగ్జిస్టెన్షియల్ యర్నింగ్ అనేవి, అవే థీమ్స్ మనకు కనిపిస్తాయి. అండ్ వాటిని ఇంకా చాలా మెచ్యూర్ వేలో, చాలా సెన్సిబిలిటీతో, చాలా సున్నితంగా వాటిని ఎక్స్ప్లోర్ చేసినట్టు డీప్గా. అది కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సెట్ అగెయిన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ పార్టిషన్. పాస్ట్ని ప్రజెంట్ని కలిపిన విధానము అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది అసలు. సో ఆ రకంగా చూసుకుంటే నాకు మే వాపస్ ఆऊंगा డెఫినెట్గా ఇమ్తియాజ్ అలీ సినిమా అంటే మనం ఏమేమి థీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో వాటన్నిటిని తీసుకుని లైక్ ద బెస్ట్ ఆఫ్ ఇమ్తియాజ్ అలీ, ఆ హైలైట్స్ తీసుకుని ఒక హైలైట్స్ రీల్ లాగా అనిపించింది. బికాజ్ ఇట్స్ జెన్యూన్లీ అ కొలాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ గ్రేట్ ఇన్ అన్ ఇమ్తియాజ్ అలీ ఫిల్మ్. పార్టీషన్ ఎక్స్ప్లోర్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బాగ్ మిల్కా బాగ్లో ఒక రకంగా ఎక్స్ప్లోర్ అయి ఉంటుంది, ట్రైన్ టు పాకిస్తాన్ మూవీలో ఒకలాగా ఎక్స్ప్లోర్ అయి ఉంటుంది, భారత్ అనే ఒక ప్రాపర్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్లో ఎక్స్ప్లోర్ అయి ఉంటుంది. ఆ ఈవెంట్ చుట్టూనే అన్ని కథలు, అంత డ్రామా, అంత సాడ్నెస్, అన్ని ఘోరాలు, అంత పెయిన్ అంతా ఉంది కదా. కానీ ఇందులో దాని ఇంపాక్ట్, ఆ బ్లడ్ షెడ్, ఆ సాడ్నెస్, ఆ వైలెన్స్ అది ఉంటుంది. కానీ దాన్ని మిల్క్ చేసినట్టు ఉండదు. దాన్ని యూజ్ చేసుకుని ఒక ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండ్ ఇంటిమేట్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ చెప్పిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ సెల్ఫ్ డిస్కవరీ స్టోరీ కూడా. కొన్ని సీక్వెన్సెస్లో అయితే ఖచ్చితంగా సినిమా సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ ఒక సీక్వెన్స్లో చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. కానీ షాక్ చేసేయడం, డిస్టర్బ్ చేసేయడం దాని ఇంటెన్షన్ కానీ కాదు. దాని తర్వాత ఏం జరుగుతుంది, అది జరిగాక దాని నుంచి మిగిలిన క్యారెక్టర్స్కి టేక్అవే ఏంటి, అది అంత సున్నితంగా, అంత అందంగా చెప్పుంటారు ఇమ్తియాజ్ అలీ. అసలు వో నహి అనే ఒక సాంగ్ వస్తుంది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఆబ్వియస్లీ వన్స్ అగైన్ గ్రేట్ కంపోజిషన్. చమ్కీలా అని చెప్పడం మర్చిపోయా, చమ్కీలా ఇస్ అ గ్రేట్ ఫిల్మ్ బై ద వే. వో నహి అనే ఒక సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అది ఏ సిచ్యువేషన్లో వస్తుందనేది మీరు చూసినప్పుడు ఐఎమ్ షూర్ యూ విల్ ఫీల్ దిస్. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది ఆ హోల్ సీక్వెన్స్. ఎస్పెషలీ వో నహి ప్లే అయ్యేటప్పుడు పార్టీషన్, అది ఏం జరిగింది, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మనుషుల మీద అనేది, అది తలుచుకుంటేనే లైక్ ఒక 2-3 days నేను చెప్తున్నా కదా, 2-3 days నుంచి స్టిల్ బీన్ థింకింగ్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు చెప్తే ఇప్పుడు నసీరుద్దీన్ షాకి ఇచ్చే వ్యాలిడేషన్ ఏంట్రా కొత్తగా అని అనిపిస్తుంది. కానీ ఆయన ఎందుకు లెజెండ్ అయ్యాడనేది, కొన్ని సీన్లు ఉంటాయి ఆయన యాక్టింగ్తో. ఆబ్వియస్లీ మంచి రైటింగ్ కూడా ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ ఆల్మోస్ట్ 90-95 ఏళ్ళు అనమాట ఆ సినిమాలో ఆయనకి. ఆయన తన పాస్ట్ని ఊహించుకుంటూ ఆయన ఒక దీంట్లో ఉన్నప్పుడు ఆయన చెప్పే కొన్ని డైలాగ్స్, ఆయన సినిమా మొత్తం ఆయన ఒక నార్మల్ స్టేట్లో ఉండరు. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆయన యాక్టింగ్తోనే ఆ మనిషి ఎంత బాధని అనుభవించాడు, ఆ మనిషికి ఎంత ట్రావెల్ ఉంది అని ఒక పాయింట్లో ఆ క్యారెక్టర్ని చూస్తేనే మనకి బాధ వేసేస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది నజీరుద్దీన్ షా గారి పర్ఫార్మెన్స్. అందరి పర్ఫార్మెన్స్లు, దిల్జీత్ కానివ్వండి, వేదాంగ్ అయినా కానివ్వండి, ఎవ్రీబడి లైక్ పర్ఫెక్ట్. అంటే అదే చెప్తున్నా కదా, నాకు ఎక్కడ కూడా సినిమా పెద్దగా చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ నాకు వాటి గురించి అసలు మాట్లాడాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఈ సినిమా ఇచ్చిన ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది అంత ఎక్కువ. చాలా రోజుల తర్వాత చెప్తున్నా కదా, ఒక గొప్ప ఎమోషనల్
ఎక్స్పీరియన్స్ని, ఒక ఎమోషనల్ హైని ఇచ్చిన సినిమా. డెఫినెట్లీ రీసెన్సీ బయస్ అనిపించేమో కానీ ఖచ్చితంగా ఇమ్తియాజ్ అలీ గారి టాప్ 3 ఫిల్మ్స్లో ఈ సినిమా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా పర్సనల్లీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అంటే ఇమ్తియాజ్ అలీ గారు ఇన్ని డెకేడ్స్ తర్వాత ఎంత బాగా ఆయన క్రాఫ్ట్ని హోన్ చేసుకున్నారు, ఎంత బాగా ఆయన వరల్డ్ వ్యూని, ఆయన రిలేషన్షిప్స్ని చూసే విధానాన్ని, ఆయన లవ్ని చూసే విధానాన్ని, అది ఎంత మెచ్యూర్ అయింది అనేది మనకి ఖచ్చితంగా చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది సినిమాలో. మే వాపస్ ఆऊंगा అనే సినిమా డెఫినెట్గా ఈ ఇయర్ ఇండియా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్షన్ చేస్తుంది, ఎంతమంది చూస్తారు అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. కానీ దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ టు కమ్ అవుట్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా మళ్ళీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ద ఇయర్. యాక్చువల్లీ ఇది స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి నేను చాలా తక్కువ మాట్లాడాను. నాకు చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది ఈ సినిమా గురించి. సో హోప్ఫుల్లీ పోస్ట్ రిలీజ్ వీల్ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్. అండ్ వెరీ ఎక్సైటెడ్ టు, ఐ హోప్ మీకు కూడా నాకు ఎంత నచ్చిందో అంత మీకు కూడా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్కి మాత్రం మీకు కొంచెం వాట్ యూ కాల్ పేషెన్స్ అనేది కొంచెం అవసరం. కొంచెం ఏంట్రా ఇది కొంచెం స్లోగా ఉంది అనే ఫీలింగ్ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ బాలేదని నేను అస్సలు చెప్పట్లా, చాలా బాగుంటుంది. కానీ పేసింగ్ అనేది కొంచెం ఇష్యూ అనిపిస్తే మాత్రం కాస్త వెయిట్ చేస్తే సెకండ్ హాఫ్ సినిమా మొత్తం అయ్యేలోపు ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ మూమెంట్ విల్ యాడ్ అప్ టు సంథింగ్. అన్నీ కలిపే ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. సో అదే అండి, దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టేప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.